ప్రణవ్, కావ్య ఒక అందమైన ప్రేమ జంట. వాళ్ళిద్దరి ప్రేమ ప్రణయ కావ్యమై వెలిగిపోవాలని ఎన్నెన్నో కలలు కంటారు. కావ్య చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకుంటుంది. తండ్రి తాగుడుకు బానిసైతే చుట్టాలింట్లో పెరుగుతుంది. ప్రణవ్ ప్రేమకు చాలా తొందరగానే దగ్గరవుతుంది. పెద్దలు వీరి ప్రేమని నిరాకరించిన పెళ్లి బంధంతో ఒక్కటవుతారు. మొదట్లో కొంచెం బాధపడినా ఆ తర్వాత చాలా ఆనందంగా ఉంటారు. కోటి కలలతో వారి కొత్త జీవితంలో అడుగు పెట్టాలని సంబరాలు జరుపుకుంటారు. చాలా ఆనందంగా ఉంటారు. కొంతకాలానికి కావ్య తల్లి కాబోతున్న విషయం తెలుస్తుంది. ఇద్దరూ ఇంకా ఆనందపడతారు. వాళ్ళ జీవితంలోకి మూడో వ్యక్తి రాబోతున్నారని చాలా ఆనందపడతారు. ప్రేమకు నోచుకొని కావ్య తన తల్లి కాబోతున్న విషయం తెలిసి మరీ ఆనందపడుతుంది. కానీ కొంతకాలం అలా గడిచాక కొంత నిరాశకు లోనవుతారు. ఎందుకంటే తమతో పాటు పెద్దవాళ్ళు ఎవరూ లేరని. ఆ సంగతి తెలిసిన పెద్దవాళ్ళు కొడుకుని కోడల్ని ఇంటికి తీసుకువస్తారు. ఇంకా అంతే, వాళ్ళ జీవితంలో కోల్పోయిందంతా తిరిగి వచ్చినట్టు సంబరాలు జరుపుకుంటారు. ఎంతో ఆనందంగా ఉంటారు. పుట్టబోయే బిడ్డ గురించి బోలెడు కళ్ళు కంటూ ఉంటారు. తన బిడ్డ పుడితే ఆడపిల్ల అయినా సరే మగపిల్లాడైనా సరే డాక్టర్ చదివించాలని కావ్య ప్రణవ్ చేత ప్రమాణం చేయించుకుంటుంది. వాళ్ళిద్దరూ చాలా ఆనందపడతారు. కొంతకాలంలోనే కావ్య ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డను చూసి అందరూ చాలా మురిసిపోతూ ఉంటారు. అలా మురిసిపోతూ ఆ బిడ్డకు నామకరణం చేయాలని అనుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో మొట్టమొదటిసారిగా సంబరాలు జరుగుతాయి. ప్రణవ్ పెళ్ళి ఎలాగో చేయలేకపోయాం కదా అని బారసాలని చాలా గ్రాండ్గా చేస్తారు. బారసాల మహోత్సవం చాలా అద్భుతంగా జరుగుతుంది. వాళ్ళిద్దరి ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన ఈ బాబుకి చాలా వైభవంగా నామకరణం చేస్తారు. అందరూ పెద్దయి చదివి డాక్టర్ అయితే ఈ బాబు పుట్టుకతోనే నామకరణంతోనే డాక్టర్ అని నామకరణం చేస్తాడు ప్రణవ్. కావ్య కోరికింది కదా, అందుకనే అలా చేస్తాడు. డాక్టర్ శ్రీరామ్ అని నామకరణం చేస్తారు ఆ బాబుకి. కుటుంబ సభ్యులంతా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రణవ్ కావ్యల పెళ్ళి ఆ ఇంట్లో జరగకపోయినా నామకరణ వేడుకలు చాలా బాగా జరుపుకున్నామని అందరి కళ్ళల్లో మొహాల్లో ఆనందం విరబూస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ఒక చేదు వార్త. బిడ్డ గ్రహస్థితులు బాగోలేదని, పుట్టిన సందర్భం మంచిది కాదని పురోహితుడు చెప్తాడు. పెద్దవాళ్ళిద్దరూ చాలా బాధపడతారు. ఏం చెయ్యాలా అని ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఇలా జరిగింది, మా జీవితాల్లోనే ఎందుకు ఇంత బాధ జరుగుతుందని చాలా నిరాశకు లోనవుతారు. తర్వాత ఏమవుతుందో అనేది మరో పార్ట్లో చూసుకుందాం, మరో వీడియోలో చూద్దాం.